On the dais and the students and farmer children. Probably I thought there will not be any farmer here. నేను 86లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఫార్మర్గానే వచ్చేసిన, ప్యాషన్కి కాదు, అవసరానికి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నైస్, ఆల్ ఆఫ్ ఇస్ గుడ్, గ్రాప్ చేయమంటా ఉండరు ఆయన. నేను అందరూ కలిసి బతుకుతారన్నారు నాతో పాటే అంటా ఉండా. I'm not denying you. మా ఫీల్డ్లో ఎంత ఉందంటే 100,000 అనుకుంటే అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఉన్నాయి కళలు నాకైతే. ఇప్పుడు మీకు అందరికీ మంచి నూనె కావాలా, వంట నూనె లేదు, అందరూ రిఫైండ్ ఆయిల్ తింటా ఉంటారు. అందరూ ఇక్కడ కూర్చోండి వాళ్ళు, మీరందరూ కూడా. అది దరిద్రమని అందరికీ తెలుసు. పానీపూరి తింటా ఉంటారు, చికెన్ పకోడా తింటా ఉంటారు, గోబీ మంచూరి తింటా ఉంటారు, ఎర్ర రంగులు వేసుకుంటారు, పేస్తాలు తింటా ఉంటారు, హాట్ డాగ్స్ తింటా ఉంటారు, కోల్డ్ క్యాట్స్ తింటా ఉంటారు, ఏందేందో తింటా ఉంటారు తెలియకుండా. ఇప్పుడు నేను అద్భుతమైన కొర్రలు సామలు పండించి మన రాయలసీమలో ఉండే ఫుడ్ పొద్దున్న తినేసి 6 కిలోమీటర్ నాన్ స్టాప్గా రన్నింగ్ చేసి 16 హిమోగ్లోబిన్ పెట్టుకొని నాన్ వెజ్ 30 ఏళ్ళ నుంచి నిలిపేసి డాక్టర్ దగ్గరికి ట్యాబ్లెట్ వేసుకోకుండా బతుకుతా ఉండ. ప్రపంచంలో 2/3 ఆఫ్ ద డిసీజెస్ మంచినీళ్ళు లేకుండా, అవునా, డ్రింకింగ్ వాటర్ లేక. మేము రూఫ్ టాప్ వాటర్ని అద్భుతంగా కలెక్ట్ చేసి దాన్ని ఇసుకలో రాళ్లలో కడప సున్నప్రాళ్ళలో పంపించి కడపలో ఉంటే హ్యాపీగా ఫీల్ కావాలి. కడపలో మంచి సున్నప్రాళ్ళు దొరుకుతాయి. దాంట్లో పాస్ చేస్తే ఆ సున్నప్రాళ్ళకి విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ అవుతుంది. మేము అవి తాగినాము. అందుకే 55 ఏళ్లలో నాన్ స్టాప్గా ఒకసారి 10K చేస్తాను. నేను 6K చేసి మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి 6K అని మా వాట్సాప్లో పోస్టింగ్ పెట్టిన. 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తాను నేను. బికాస్ అంటే ఇప్పుడు పొద్దున్న తినే వచ్చినాను. జయ చౌదరి గారు మాకు బ్రేక్ఫాస్ట్ పిలిచినారు, కానీ అబ్బా ఇక్కడికి వస్తే ఇడ్లీ దోశ పెడతారు, నా రాగి సంగటి కొర్రలు మిస్ అవుతానని బాగా తినేసి వచ్చేసిన. ఇంకా సాయంత్రం వరకు ఆగలే ఉండదు. అంటే మంచి ఫుడ్ ఒక పూట తింటే ఆ రోజంతా నెక్స్ట్ 2-3 రోజులు ఎట్లుంటుందో నాకు తెలుసు. 2-3 రోజులు 102 రకాల దమ్ బిర్యానీలు, గోబీ మంచూలు తినేసి కుయ్యని డౌన్ అయిపోయినది కూడా నాకు తెలుసు. ఆ డిఫరెన్స్ చాలా మంది చూసి ఉంటారు పాపం. మీరు ఇట్ ఈస్ వెరీ సాడ్. అంటే మేము ఇప్పుడు నేను 3 సార్లు తినడం లేదు నాయన. ఒక్కసారి కొర్రలు సామలు ఆరికలు వరిగలు బూదర్లు జొన్నలు సద్దలు రాగులు ఏమన్నా కానీ అప్పుడప్పుడు బాగా టేస్టీగా చేసుకోవచ్చు. మీ పేస్తాలు గీస్తాలంటే చాలా టేస్టీగా వస్తాయి. రాగి రొట్టి మీరు తినింటే అవి ఒక పూట తినేసి 8 గంటలు 10 గంటలు ఆకలే లేకుండా జింకలాగా పరిగెత్తచ్చు నాయన అనే విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? అది కోర్సు పెట్టాలి కదా. ఇక్కడ వీళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేయాలంటే, వీళ్ళ బ్రెయిన్లో న్యూరాన్స్ కరెక్ట్గా పనిచేయాలంటే, పాత్వేస్ కరెక్ట్గా ఉండాలంటే రాత్రంతా వాట్సాప్లు చూసుకొని రగ్గిత కప్పుకొని కిటికీలు ఎండి వేసుకొని ఆల్అవుట్లు పీల్చుకుంటా. నేను ప్రకృతిలోకి చాలామంది వచ్చింటారు మీరు. నేను సాయంత్రం 6:30కి మా 70 మంది స్టాఫ్ 70 మంది ఉన్నారు, వర్కర్స్ అందరూ రకరకాల వాళ్ళు, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక 7కి తినేస్తా నా ఫుడ్, ఏదో ఒకటి మిల్లెట్ ఫుడ్ తినేస్తాను. 7:30కి కూర్చొని మా వాట్సాప్ గ్రూప్ ఉంది, డాక్టర్ ఖాదర్ గారు ఇక్కడికి వచ్చినారు కదా, మీరు ఎంతమంది వచ్చారు తెలియదు. అవి చూసుకుంటా ఉండే లోపల 7:30, 7:45 నిద్ర వస్తుంది. 8 గంటలకు నిద్రపోతా. ఇంత ముందర కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ ఉండేటప్పుడు ఏం రా నువ్వు 10 గంటలుగా నిద్రపోతాడవు అని చెప్పి మమ్మల్ని రివర్స్ చేసి రాత్రి 2 గంటలు మేలుకుంటే చాలా కరెక్ట్ ఏమో అనుకుంటా ఉంటుంది. దరిద్రం అది. ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఎట్లున్నాయంటే, మీరు కొర్రలు రైతుల దగ్గర కొంటే 20 రూపాయలు, కొర్ర బియ్యం చేస్తే 100 రూపాయలు, దానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసిస్తే 180 రూపీస్, దానికి కొర్రలతో రాగులతో పాప్స్ చేస్తే 1000 రూపాయలు, దాన్ని అమెరికాలో అమ్మితే 10,000 వస్తుంది. ఇంతకంటే ప్రాఫిట్ ఏముందా? ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అమ్మకూడదు అని. ఇప్పుడు అమెరికాలో తయారయ్యే కార్ను, సోయా, ఓట్స్, గీట్స్, చెత్త చెదారము, పిజ్జా, ప్యాంట్లు చింపుకునేది, కమ్మలు వేసుకునేది, వీటినే మార్కెట్ చేయగలిగినారు కదా. మన కొర్రలు సాములు రాగి సంగటి జొన్న రొట్టి సీతాఫలంకాయలు బిక్కికాయలు పాలకాయలు ఈతకాయలు ఉలింజికాయలు ఇవన్నీ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు? వాడేదో బ్లూబెర్రీ అంటే దాంట్లో ఏదో ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని, మన దాంట్లో లేవా? ఇంత ఉన్నాయి.